సంక్రాంతి తెలుగువారికి చాలా పెద్ద పండగ, రైతుల పండగ. మరీ ముఖ్యంగా అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌కి చాలా చాలా ముఖ్యమైన పండగ. అయితే ఈ సంక్రాంతి సందర్భంగా రైతులు ఆనందంగానే ఉన్నారా? పల్లెలు కలగానే ఉన్నాయా? అని చెప్పి మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. ఈ క్రమంలో మరికొన్ని కీలక అంశాలను గనక చూస్తే నిజంగానే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ రైతుల మొహాల్లో, రైతుల కళ్ళల్లో ఆనందం నింపే పని ఒక్కటైనా చేసిందని మనం నిజాయితీగా ప్రశ్నించుకుంటే, ఒక పత్రిక కూడా బ్యానర్ హెడ్డింగ్ పెట్టుకుంటూ రాశారు. మనం ఆశ్చర్యపోతాం. బేసిక్‌గా మొన్న మోంతా తుఫాన్ వచ్చింది కదా! మోంతా తుఫాన్ బాధిత రైతాంగానికి సంక్రాంతి వచ్చినా కూడా ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదట. వీళ్ళు చెల్లిస్తాం ఇమ్మీడియట్‌గా అని చెప్పి హడావిడి చేశారు. సీరియస్లీ నేను కూడా చెల్లించారేమో అనుకున్నా. ఈరోజు ఆ ప్రజాశక్తి బ్యానర్ హెడ్డింగ్ పెట్టి రాసుకుంటూ వచ్చారు. మోంతా తుఫాన్ బాధిత రైతాంగానికి సంక్రాంతి వచ్చిన ఒక్క రూపాయి నష్టపరిహారం చెల్లించలేదు. రైతులు వ్యవసాయం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఎట్లుందో చూడండి. ఇది వ్యవసాయదారుల తీవ్ర ఆవేదన నెలకొని ఉంది. అక్టోబర్ నెలాఖరులో తుఫాన్ విలయం సృష్టించగా తక్షణం పంట దెబ్బతిన్న వారికి ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తామని సర్కార్ హడావిడి చేసింది. తుఫాన్ తీరం దాటి 2.5 నెలలైన సంక్రాంతి వచ్చిన రైతులకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదట. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు పెట్టుబడుల కోసం ఇస్తామన్న ఆర్థిక సాయంలో ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. ఎందుకు మామూలు రైతులకు కూడా 20,000 ఇస్తాం కేంద్రంతో సంబంధం లేకుండా ఏమి ఇవ్వలేదే. సొంత భూమి కలిగిన రైతులకు ఇప్పటి వరకు 2 కిస్తులు వేయగా అది కూడా కేంద్రం ఇచ్చింది, వీళ్ళు కొంచెం ఇచ్చారు, ప్లస్ వీళ్ళు ఇస్తామనేది 20,000 కేంద్రంతో సంబంధం లేకుండా అది ఇవ్వలేదు. కౌలు రైతులకు మాత్రం ఇవ్వలేదట. ఎప్పుడు జమ చేస్తారో స్పష్టత లేదు. సంక్రాంతికైనా జమ చేస్తారని చెప్పి ఎదురు చూస్తే వాళ్ళ ఆశలు ఆశలు అయిపోయాయట. పంటల బీమా ప్రశ్నార్థకంగా మారింది. పంటల బీమా కూడా ఉచిత పంటల బీమా ఎత్తేసారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో వీళ్ళు ఎత్తేసేసరికి బీమా పరిధిలోకి వచ్చే రైతుల సంఖ్య గతం కంటే గణనీయంగా తగ్గిపోయిందట. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు 0 పథకం అడ్రస్ గల్లంత అయిందట. ఏవి చూసినా ఏమి ఇవ్వలేదట. మోంతా బాధితులకు పరిహారం లేదు, కౌలు రైతులకు సుఖీభవ లేదు, మామూలు రైతులకు వెళ్ళి ఇస్తామని 20,000 అది లేదు. పంటల బీమా ప్రశ్నార్థకం, 0 వడ్డీ అడ్రస్ గల్లంత అయిపోయింది. మరి అట్లా పంటలకు గిట్టుబాటు ధర లేదు. పెట్టిన పంటకు కనీసం కూలీ డబ్బులుగానే చాలా పంటలకు వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ సాయం లేదు. రైతులు కష్టాల్లో ఉన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే పల్లె ఆనందంగా ఉండదు. పల్లె ఆనందంగా లేకపోతే, సంతోషంగా లేకపోతే పండుగ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే చెప్పాను, పండుగ పరిపూర్ణంగా జరగాలి, రెడీమేడ్గా కాదు. ఏ పండుగ అయినా సరే రెడీమేడ్గా చేసుకొని ఏదో ఫోటోలు దిగితే అందులో ఏముంటుందండి పండగ? అసలైన పండగ పల్లెలు కలకల్లా అన్నప్పుడు, రైతు సంతోషంగా ఉన్నప్పుడు అసలైన పండుగ కనిపిస్తుంది.